మరలా నువ్వు చెప్పే విషయం ఏంటంటే నాకు దేవుడు అంటే చాలా ప్రేమ. ఆయన నువ్వు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను గైకొంటావు. ఆయన ప్రేమిస్తే ఆరాధన మానేస్తావు. నువ్వు మానేయవు. అంటే నువ్వు మనుషులకి ఇచ్చే విలువ దేవునికి ఇవ్వట్లేదు. నాకంత ప్రభువే, నా హృదయం నిండా ప్రభువే అంటారు. నీ హృదయం నిండా ప్రభువే ఉంటే ఆరాధన ఎలా మానేస్తావు? నీ హృదయం నిండా క్రీస్తే ఉంటే క్రీస్తులో ప్రేమ ఉంది, ఆ ప్రేమే బయటకు వస్తుంది. మరి ఎందుకు నీ హృదయంలో నుంచి వ్యర్థమైన మాటలు వస్తున్నాయి, పోకిరి మాటలు వస్తున్నాయి, బూతులు వస్తున్నాయి, సరసోక్తులు వస్తున్నాయి, కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది? ఇవన్నీ వస్తున్నాయి అంటే నీలో క్రీస్తున్నాడా? ఆ లక్షణాలన్నీ ఎవరి? అపవాది లక్షణాలు. దెయ్యం నీలో ఉన్నాడు కాబట్టి నీలో నుంచి ఆ వస్తున్నాయి. నీలో క్రీస్తు ఉంటే ప్రేమ చూపిస్తూ, సహిస్తూ, ఓర్చుకుంటావు, క్షమిస్తూ, ఈ క్షమాగుణం కలిగి ఉంటావు. క్రీస్తు నీలో ఉంటే, క్రీస్తు నీలో ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడనంటే ప్రతి ఒక్క దానికి కూడా, ఒక చిన్న విషయమైన పెద్దదైన ఏదైనా కానీ ప్రతి ఒక్కడి కూడా అయ్యో నా ద్వారా ఎదుటున్న వ్యక్తి బాధపడ్డారేమో. ఏ విషయంలో? మాట విషయంలో. కానీ దేవుని మాట, వాక్యం విషయంలో మాత్రం ఆ వ్యక్తి రాజీ పడడు. ఎందుకనంటే వాక్యం చెప్పే విషయంలో యేసుక్రీస్తు ప్రభువారి బోధ ఎలాంటిదేనంటే ఆశ్చర్యకరమైన బోధ. ఉన్నట్టు చెప్పేవారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన బోధ ఆయన చెప్పినప్పుడు ఇక మరలా తిరిగి మాట్లాడటానికి ఏమీ కూడా ఉండదు. అలాంటి బోధ యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి. ఇవన్నీ కూడా కుటుంబం విషయంలో భార్య తప్పిపోతుంటే భర్త ఏ స్థానంలో ఉండి గద్దిస్తుండో ఒకసారి ఆలోచించండి. భర్త లోకస్తులుగా తిరుగుతుంటే భార్య చెబుతుంది అని అంటే ఎందుకు చెబుతుంది? తనలో సగం కాబట్టి చెబుతుంది. పిల్లల విషయాల్లో ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు ఆయన ప్రతి ఒక్కరిని కూడా నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. అలాగే ఆయన మనలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి లోకంలో జీవిస్తుంటే, లేకపోతే పాపంలో జీవిస్తుంటే క్రీస్తులో ఉన్న వ్యక్తికి ఎలా ఉంటుందంటే చాలా బాధ కలుగుతుంది. తట్టుకోలేనంత బాధ కలుగుతుంది. చెప్పాలనిపిస్తుంది. చెప్పిన తర్వాత ఇంకా మారకపోతే ఆ వ్యక్తి కోసం, ఆ వ్యక్తి ఏదైనా తప్పు చేస్తూ ఉంటే కనపడితే ఏడుస్తారు, తట్టుకోలేడు, బాధపడతారు, ప్రభువుకు చెబుతారు. ఎన్నో 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 విధాలుగా ఇదవుతారనమాట. ఎందుకనంటే అతనిలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు కాబట్టి అది ఆ ప్రేమ కలిగి ఉండడం ఎప్పుడు క్రీస్తు మనలో ఉన్నప్పుడు. అదే క్రీస్తు లేకపోతే ఎవరు ఏది చేస్తే నాకెందుకులే అనుకుంటారు. ఇప్పుడు దెయ్యం ఏమనుకుంటాడు? అబ్బాయి ఏమనుకుంటాడు? తాగుతుంటే తాగమాకు అని చెబుతురా, వ్యభిచారం చేస్తుంటే చెయ్యొద్దు అని చెబుతురా, ధూమపానం చేస్తుంటే చెయ్యొద్దు నాయన నీ దేహం పాడయిద్ది వద్దని చెబుతారు. అపవాది తాగు, బాగా తాగు, తాగు, మందు తాగు, నీ ఇష్టం వచ్చినట్టు తాగు. తర్వాత నీ దేహం పాడైపోయిన తర్వాత అపవాది మరి నా దేహం పాడైందంటే పాడు చేసుకున్నావు, నీ దేహాన్ని నువ్వు చేతిలో నువ్వే పాడు చేసుకున్నావు, నన్నే చేయమంటావు అన్నాడు. అప్పుడు నిన్ను కాపాడేది ఎవరు? అప్పుడు ఎవరు వస్తారు? దేవుడే రావాలి. అప్పుడు దేవుడే కాపాడేది. కానీ దేవుడు గద్దిస్తుంటే, హెచ్చరిస్తుంటే వింటున్నావా? వినట్లేదు. దేహం పాడైపోయిన తర్వాత ఏమీ కూడా చేయలేరు. అదే క్రీస్తు నీలో ఉంటే నీ దేహాన్ని కాపాడుకుంటావు, నీ మాటను కాపాడుకుంటావు, నీ ప్రవర్తన కాపాడుకుంటావు, నీ ప్రతి ఒక్కటి కూడా నువ్వేం చేస్తావు? కాపాడుకుంటావు. ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి. ఇంకా ఆయుష్కాలం ఎంతకాలం? దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత? అయిపోతూనే ఉంది. ప్రతి ఒక్కరు గమనించుకొని ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో
తన ప్రాణాన్ని పెట్టారు. ఇలాంటి మాటలు, జీవం కలిగిన మాటలు, దేవుని మాటలు ఒక రోజున కావాలి అన్నా కానీ తర్వాత నీకు దొరకదు. ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోండి. నువ్వు ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలందరూ కూడా వృద్ధి పొందుతూ, దేవుడు వృద్ధి పొందేస్తారు, అందరినీ కాపాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.